ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దేవుని నామాన్ని పాటల ద్వారా మయంపరుచుకున్నాము. మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవాయస్యాన్ని కొందరం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. నీ వాక్యం సత్యమైనది, నీ వాక్యం జీవమైనది. నీ వాక్యం చేత ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా దర్శించమని, నీ వాక్యం చేత వారిని బలపరచమని, నీ వాక్యము చేత వారిని సంధించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. అయా నీ వాక్యము ద్వారా నీవు బలపరచండి తండ్రి ప్రభా, విశ్వాసంలో స్థిరపరచండి తండ్రి ప్రభా. అయా వింటున్న వాక్యములు వారి హృదయంలో తండ్రి ప్రభా అయా నీరు కట్టి ఫలించుకున్నప్పుడు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. ఈయనగల మనసు హృదయములు వారికి దయచేయండి తండ్రి ప్రభా. అయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఎడల నీ కృప చూపించమని అయా ఈ వాక్యము అయా ఇక్కడ ఉన్న వారందరి హృదయంలో దర్శించును గాక. యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. 9. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. 35:10 ఉంది కదా. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనందములు గలవారే వచ్చెదరు. దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోవు. 35 నాకు దీంట్లో 10 అని ఉంది. ఉంది కదా. కొన్ని బైబుల్స్లో అట్లా వచ్చింది, కొన్ని బైబుల్స్లో రాలేదు. 9, 10 అని ఉంది. రెండు కలిపి ఇచ్చింది. డోంట్ కన్ఫ్యూజ్. 10 దిగింది, లేకపోతే 9 చదవండి. యెషయా గ్రంథం 35:10 వచ్చింది. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము మీ నిట్టూర్పు ఎగిరిపోవును. అంటే తెలుసా నిట్టూర్పు అంటే? నిట్టూర్పు అంటే ఏంటిది? పాస్టర్ మీరు చెప్పండి. నిట్టూర్పు అంటే వేదన, బాధ. నిట్టూర్పు అంటే ఏది జరగకుండా కృంగిపోయి ఉంటాం కదా, కృంగిపోయి బాధలో చాలా దుఃఖంలో కృంగిపోతాం చూడు, ఆ స్టేజ్ నిట్టూర్పు. అంటే ఆశ మొత్తం కూడా ఇంకా లేదు, ఇంకా అయిపోయింది మన స్టేజ్ అనే ఉంటుంది కదా, అది ఇంకా అయిపోయింది, ఆశ అంతా అయిపోయింది, ఇంకా లేదు, నిట్టూర్పు. సో ఈరోజు ఆ నిట్టూర్పు అంట ఏమైపోతుంది అంటే ఎగిరిపోతుందంట. హల్లెలూయా. ఎగిరిపోవడంటే పక్షి ఎట్లా ఎగిరిపోతుంది పైకి, అలా ఆ నిట్టూర్పు ఎగిరిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఏముంటుందంట? వారి తలల మీద నిత్యానందముండును అంటున్నాడు. ఎవరి తలల మీద? మీ తలల మీద ఈరోజు నిత్యానందాన్ని దేవుడు ఉంచబోతున్నాడు. ఎవరు? యెహోవా విమోచించిన జనుల మీద. యెహోవా విమోచించిన జనులు పాటలు పాడుచు సంతోషంగా వారు వచ్చేదరు అంటున్నాడు. వారి తలల మీద నిత్యానందముండును అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా నెత్తిని ఏమంటారు కదా, నెత్తి మీదనే ఉంది కుండ, నెత్తి మీదనే ఉంది అది దుఃఖం అంటారు కదా కొందరు. నెత్తిలోనే ఉంది నీలకుండ అంట సామెత చెప్తుంది. అంటే ఇంకా వాళ్ళని కదిలిగానే ఏమవుతుందంటే ఏడుపు వస్తూనే ఉంటుంది, ఇంకా ఏడుపు వస్తూనే ఉంటుంది. నెత్తుల మీద ఉండి కుండ, అవునా అన్నమాట. సరే, అంటే వాటర్ ఇక కదిలించగానే ఏడుపు వస్తూనే ఉంటుంది, ఇంకా కదిలించగానే. అంటే అంత దుఃఖం అనమాట, ఇక వెంటనే వచ్చేస్తుంది. సో కానీ మరి ఇక్కడ తలల మీద ఏముందంట? యెహోవా విమోచించిన వారి తలల మీద ఏముంది? నిత్యానందము. ఎప్పుడైనా కూడా వారికి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా కూడా
వారు ఎట్లుంటారంట? సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎవరు వీరు? దేవుడు విమోచించిన ప్రజలు. ఎక్కడున్నారు వీరు? ఇక్కడ వెతుక్కరావాలి. మిమ్మల్ని విమోచించలేదా దేవుడు? మిమ్మల్ని రక్షించలేదా దేవుడు? మరి చెప్పరేంది మేమే అని చెప్పరా గట్టిగా? మేమే అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చేది. వారి తలల మీద నిత్యానందం ఉండు. వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. ఎట్లంట? ఆనందముతో సంతోషముతో వారు వస్తారంట దేవుని వద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మందిరాలకు రావాలంటే ఏడుపు, అసలు దుఃఖము, బాధ. ఇంకా పాస్టర్ కోసమో పాస్టర్మ్మ కోసమో ఎవరు వాళ్ళ కోసమో వస్తుంటారు. చాలా ఏంటంటే బాధగా వస్తారు అనమాట. అలా కాదు, నీ లోపటి నుంచి పుట్టాలి. ఏంటిది? సంతోషం, ఆనందం. దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు దర్శించాలి, ఎప్పుడు చూడాలి అని ఆనందంతో సంతోషంతో నీ హృదయము ఏమేయాలి? గంతులు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషం ఆనందంతో దేవుని మందిరానికి నడిపించబడాలి. కానీ ఇక అమ్మగారు ఏమనుకుంటుందో, అయ్యగారు ఏమనుకుంటారో రాకపోతే అని బాధగా దుఃఖంగా కొందరికి అబ్బా పోకపోతే ఫీల్ అవుతాడులే అని వాళ్ళ కోసం నీకొద్దా దీవెనలు, నీకొద్దా ఆశీర్వాదాలు? నీకు కావాలంటే నువ్వు నీ హృదయం మార్చబడాలి. ఎలా? సంతోషమైన హృదయం కావాలి నీకు, ఆనందకరమైన మనసు కావాలి నీకు. ఎప్పుడెప్పుడు చూద్దునా? దావీదు అంటాడు, వేకువ జాము కోసం నేను ఎదురు చూస్తున్నా అంటాడు. దేనికి? ఆయన మందిరంలో ప్రార్థించడానికి అంట. ఆయన మందిరంలో గడపటానికి, వేకువ జాము కోసం ఆయన తోటి ప్రార్థించడానికి, మాట్లాడటానికి నేను వేచి ఉన్నా అంటున్నాడు. కాచుకొని ఉన్నాడంట, ఉదయం కోసం కాచుకొని ఉన్నాడంట. దావీదు 5వ కీర్తనలో ఉంటుంది. ఐకోజాము కోసం, ఆయన తెల్లవారుడి కోసము, ఆయన కంఠస్వరము దేవునికి వినపడటం కోసము ఆయన కాచుకొని ఉన్నాడంట, ఎదురు చూస్తున్నాడంట. చుట్టాలు వస్తారంటే ఎదురు చూస్తాం, కాచుకొని కూర్చుంటా. అరే ఇంకెప్పుడు వస్తారా అని, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు ఏమేమి విషయాలు ముచ్చట్లు పెడతారా, ఏమేమి చెప్తారా అని. కానీ ఇక్కడ దావీదు ఎవరి కోసం వేచి ఉన్నాడంట? కాచుకొని ఉన్నాడంట. దేవుడి కోసము కాచుకొని ఉన్నాడంట. ఉదయం కోసం ఎప్పుడైతుంది, నా కంఠస్వరం ఎప్పుడు ప్రభువుకి వినిపించాలని కాచుకొని వెయిట్ చేస్తున్నాడంట. ఎంతమంది అట్లా సిద్ధంగా ఉంటావు? ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అనుకుంటావా? అబ్బా ఇంకోసేపు చీకటి ఉంటే బాగుండు, పడుకున్నావు. పిల్లలు ఏమనుకుంటారు? ఇంకోసేపు పడుకుంటే బాగుండు, ఈరోజు స్కూల్ లేకుంటే బాగుండు అనేసి అనుకుంటారు కదా. కానీ ఇక్కడ దావీదు ఉదయం కోసము ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. అయితే ఆనందం సంతోషములు గలవారే వచ్చేదంటాడు. దుఃఖములు నిట్టూర్పు ఎగిరిపోవును అంటున్నాడు. మీ దుఃఖము ఏమవుతుంది? నిట్టూర్పు ఎగిరిపోవును అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆ దుఃఖం ఏమై ఉన్నా, ఆ నిట్టూర్పు ఏమై ఉన్నా కూడా మీ నుంచి ఎగిరిపోవును గాక. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము. న్యాయాధిపతులు ఉండిపోతుంది. నిర్గమకాండము 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. ఇజ్రాయేలు నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అయితే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల గురించి మీ అందరికీ తెలుసు కదా. మరి ఇజ్రాయేలు ప్రజలు ఎంతో బానిసత్వంలో ఉండి మరి ఐగుప్తు రాజు కింద వారు వెట్టి చాకిర్లు చేస్తున్నప్పుడు మరి యెహోవాకు వారు మొరపెట్టారంట. యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా ఏం మాట్లాడాడు? వారి మొరను ఆలకించంట దిగి వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొరకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు దిగి వస్తాడా? నీకోసం పెద్ద దేవుడు దిగి వస్తాడు అని అంటాం కదా మాటలలో. వస్తాడు ఖచ్చితంగా, అది జోక్ కాదు.
ఇది రియాలిటీ. నువ్వు బాధలో ఉంటే, శ్రమలో ఉంటే దేవుడు దిగి వస్తాడు నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ మొరపెట్టినప్పుడు అంట ఆయన వారి మొరయిని వారి కోసం దిగి వచ్చి ఉన్నాడంట. 3వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ 3వ అధ్యాయము ఇక్కడ మాట చదివినాక అది చదువుతాను. 8వ వచనంలో లాస్ట్లో ఉంటుంది. పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారి నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఉన్నాడంట. ఐగుప్తీయుల నుండి ప్రజలను బాధను నిశ్చయంగా చూచి తిని పనులు తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమును అనగా కానానీలకు, హితీలకు, అమరీలకు, పెరిన్షీలకు, హవీలకు, యోబీసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములోకి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన వారి మొరని విని ఆలకించి వారి కష్ట దినములో వారిని ఆదుకోవటానికి దిగి వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు రాడు దేవుడు? ఖచ్చితంగా మన మొర విని మన బాధ విని దిగి వస్తాడు. ఇప్పుడు చదివిన వచనం ఏంటి? 2:23లో అక్కడ ఏం రాయాలి? ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. హల్లెలూయా. నిట్టూర్పులు అంటే ఇంకా చాలా విసుగుతో నిట్టూర్పుగా పడుతున్నప్పుడు, ప్రజలు నిట్టూర్పుగా ఉన్నప్పుడు మరి వారి మొరను విని వారి కష్టమును ఆలకించి ప్రభు విన్నాడంట. వారి మొరని విన్నాను, నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాను. మొర విని నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన మొర కూడా విని మన పక్షమున ఆయన దిగి వచ్చును గాక. ఆమేన్. మీరేం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మీ కష్టమును బట్టి, మీ బాధను బట్టి ఆయన చూస్తున్నాడు, మీ మొరను ఆలకిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మీకోసము దిగి వస్తాను అంటున్నాడు. ఆమేన్. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18 వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18. చదువు 2:18. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18 వచ్చింది. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలులను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. తమ శత్రువుల తమను బాధింపబడిన వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విన్నాడంట. ఆ నిట్టూర్పు అంటే బాధ కూడా కాదు, ఇంకా కృంగిపోవటం అనమాట. బాధ కంటే ఎక్కువ ఇంకా కృంగిపోతారు చూడు. ఆ నిట్టూర్పును దేవుడు చూశాడంట. ఆ నిట్టూర్పును చూసి శత్రువులు బాధిస్తున్న ఆ నిట్టూర్పును చూసి ఇక్కడ అంటున్నాడు యెహోవా విని సంతాపించి వారి కొరకు. అంటే దేవుడు కూడా బాధపడ్డాడంట. దేవుడికి హృదయం ఉందా అంట. దేవుడు చూస్తున్నాడా, దేవుడు మాతో మాట్లాడా అంట. దేవుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సంతాపపడ్డాడు. అంటే దేవుడు బాధపడతాడు. నువ్వు బాధపడితే ఆయనే బాధపడతాడు, నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వుతే ఆయనే నవ్వుతాడు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే దేవుడు అంతే సంతోషంగా ఉంటాడు. ఆయన అందుకే యెహోవా మీద నీ భారము సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నీ భారము నా మీద వెయ్యండి అంటున్నాడు. కానీ ఎందుకు మనమే మోస్తాం భారం? ఎందుకు వెయ్యము? మన భారాలు మనమే మోసుకుంటా ఏడ్చుకుంటా కృంగిపోతూ అలానే ఉంటా. దేవుడేమో భారం నా మీద వేయి నా కుమారుడా, నీకెందుకు భారము, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని దేవుడు చెప్పుచుంటే మనమేమో ఆ భారం నా నెత్తి మీద నాకే మోస్తాను, నేనే ఉంచుకుంటాను అనేసి ఆ భారం అంతా కూడా మనలోనే ఉంచుకొని బాధపడుతుంటాం.
ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం మొరపెట్టి అడిగినప్పుడు ఆ మొర ఆయన ఆలకిస్తాడంట, మన మొర వింటాడంట. మన బాధని తెలియచేసినప్పుడు ఆయన వింటాను అంటున్నాడు. ఆయన కూడా బాధపడతాడంట. సంతోషించే దేవుడు కాదు. మనం కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. మనం ఏడుస్తున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, ఎంత ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంటావో దేవుడు అంత తొందరగా నీడల కార్యం జరిగిస్తాడు, అంత సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ శత్రుల బాధను బట్టి దేవుడు సంతాపం పొందుతున్నాడంట. సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంట. మీ కొరకు ఏం చేస్తున్నాడు? న్యాయాధిపతులను పుట్టించాను అంట. అంటే బాధపడు వారి కోసము దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ బాధ నుంచి విడిపించడానికి వారి కొరకు న్యాయాధిపతులనే పుట్టించాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప కదా! న్యాయం తీర్చడానికి, బాధించబడుతున్న వారి పక్షాన న్యాయం తీర్చడానికి ఒక న్యాయాధిపతులను పుట్టించాడంట దేవుడు. మరి మన కోసం దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. న్యాయాధిపతి ఎవరు? దేవుడే మన న్యాయాధిపతి. మనకు అన్యాయం ఎవరు చేసినా కూడా ఎవరు ఊరుకోరు? దేవుడు కూడా. ఎవరైనా ఊరుకుంటారేమో కానీ దేవుడు మాత్రం మనని అన్యాయం చేస్తే, మనని మోసపరిస్తే దేవుడు అస్సలు వదిలిపెట్టాడు. ఖచ్చితంగా బదులు చూపిస్తాడు. పనిష్మెంట్ ఉంటుంది. మనం అన్యాయం చేసినా, మనల్ని మోసం చేసినా కూడా దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతి నుండి ఇజ్రాయేలును రక్షించెను. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలుల పక్షమున ఉండి వారి చేతులు, ఆ శత్రువు చేతిలో నుండి మరి న్యాయాధిపతులకు దేవుడు తోడుగా ఉన్నాడంట. తోడుగా ఉండి ఇజ్రాయేల్ పక్షాన న్యాయం జరిగించడానికి, వారి చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి దీన్ని నియమించి దేవుడు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఇజ్రాయేలును రక్షించే దేవుడు. హల్లెలూయా. మనని కూడా రక్షించే దేవుడు, మన నిట్టూర్పులను తీసివేసే దేవుడు. హల్లెలూయా. మన నిట్టూర్పును తీసివేసి మనం ఏం చేస్తాడంట? రక్షిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన నిట్టూర్పులు ఏమైపోతాయి? ఎగిరి పోవును. చెప్పండి, మా నిట్టూర్పులు ఎగిరిపోవును. గట్టిగా, యోబు 3వ అధ్యాయము 24 వచ్చిన. మూడో అధ్యాయము 24. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. హల్లెలూయా. అక్కడ యోబు పరిస్థితి ఎలా ఉందంటే, యోబు గురించి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 24 వచనంలో, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహిస్తుందంట. అంటే ఇక్కడ అంటే భోజనము చేయటానికి కూడా ఆయనకి చెయ్యాలని మనసు లేదంట. నిట్టూర్పుగా ఉన్నాడంట. నిట్టూర్పు కలిగి ఉన్నాడంట. ఆయన చేసే మొరలు నీళ్ళ వలె ప్రవహిస్తున్నాయంట కదా. నది నీళ్ళు ఎట్లా ప్రవహిస్తాయో అట్లా ప్రవహిస్తున్నాయంట ఆ మొర అలా ప్రవహిస్తుంది. భోజనం చేయటం కాదు కానీ నాకు నిట్టూర్పు కలుగుచున్నది అంట. మరి కొన్ని సమయాలలో మనకు బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం? మనసు బాగాలేనప్పుడు, బాధ కలిగినాడు భోజనం చేస్తామా? ఎందుకంటే ఏం చెప్తాం? మనసు బాగాలేదంట. మనసు బాగాలేకపోతే మూతికి ఏమైంది? తినటానికి తినాలనిపించదు కదా. ఇక్కడ మనసు బాగాలేకపోతే ఇక్కడి నుంచి తినటానికి పోదు లోపలికి కదా. ఆ నిట్టూర్పు మనలో ఉన్నప్పుడు, ఆ బాధ మనలో, ఆ కృంగుదల మనలో ఉన్నప్పుడు మనం భోజనం కూడా చేయలేము. చాలా ఎన్నోనైనా నాకు వద్దు తినాలనిపించట్లేదు,
తినబుద్ధి కాదు. ఒక ఆలోచనలో ఉంటాం అనమాట. ఒక నిట్టూర్పుగా ఒక దీర్ఘ ఆలోచనలో ఆలోచిస్తూనే ఉంటాం. అదే ఆలోచన వస్తూనే ఉంటుంది మనసుకి. ఏది పనిచేయదు అంటే బాడీలో చేతులు పనిచేయ, కాలు పనిచేయ, అంటే బయటకు కూడా వెళ్ళలేము. నేను రాను అని అంటే ఎక్కడికైనా పోదంతా బయటకు వెళ్తా, లేదు నా మనసు బాగాలేదు. మనసు బాగాలేకపోతే కాళ్ళు చేతులకి ఏమైంది, తినడానికి ఏమైంది, కానీ ఏవి పనిచేయవు మనసు బాగాలేకపోతే. మనం కృంగిపోతే మన ఆలోచనలు ఆ నిట్టూర్పుతో ఉన్నప్పుడు మన బాడీ మొత్తం కూడా సహకరించదు, మన బాడీ మొత్తం కూడా పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీ నిట్టూర్పులు ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ఆమేన్. మీ నిట్టూర్పులు అన్నీ కూడా ఎగిరిపోతాయి అంటారు. ఇంకా భోజనం చేయకుండా ఉండే రోజులు ఆగిపోతాయి. భోజనం చేయకుండా ఎప్పుడంటే మనసు బాగాలేకపోతే భోజనం చేయి, తినాలనిపించింది కదా, బాగాలేకపోతే. కాబట్టి అలాంటి బాధ నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు నుంచి తప్పిస్తానంటున్నాడు, తీసేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన మొర నీళ్ళ వల్లే ప్రవహించింది. అంటే అంతగా ప్రార్థన చేస్తాడు, అంతగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రవహిస్తుంది, ఒక నదిలాగా ప్రవహిస్తుంది అంట. మరి మనం చేసే ప్రార్థన దేవుడు. ఇంకొక మాట చూద్దాం. 12వ కీర్తన 5వ వచనం. 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, అంటే దేవుడు బాధపడు వారికి జరిగే బాధను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ కుటుంబ సభ్యులు రక్షణను కోరుకున్నప్పుడు ఈ కుటుంబం వాళ్ళు నేను రక్షణ పొందుకుంటాను, ప్రభువుని యేసుక్రీస్తును నా సొంత రక్షకుడు అంటున్నాను, నేను నా కుటుంబ సభ్యులతో నేను అంగీకరిస్తున్నానని మరి ఈ కుటుంబ సభ్యులు తెలియనప్పుడు రక్షణ పొందుకోవాలన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. మరి ప్రభు కూడా ఎంతో సంతోషించాడు మరి ఈ కుటుంబ రక్షణ బట్టి. ఎందుకంటే హిందూ కీర్తన 5వ వచనంలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారాన్ని బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేస్తాను. ఎవరైతే రక్షణను కోరుకుంటారో వారికి రక్షణ నేను ఇస్తాను అంటారు. మరి ఈ కుటుంబ సభ్యులు రక్షణ కోరుకున్నారు, అన్య దేవతలు అన్న విగ్రహాలను వదిలివేసి మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మరి రక్షణ పొందుకొని మరి వారు ఎంతగానో ప్రభువులో సంతోషిస్తున్నారు. అటు వారిని నేను రక్షించేదను అంటున్నాడు. వారి నిట్టూర్పులను నేను చూస్తున్నాను, వారి నిట్టూర్పులు తొలగించబడతాయి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిట్టూర్పులు ఎగిరిపోతాయని దేవుని వాక్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పాను, ఆ మాటకు తెరవబడుమని అర్థం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు గుడ్డివాని అంతే కదా, చెవుడు గల చెవులు లేనివాడు కదా. 35వ వచనంలో అంతటా వాని చెవులు తెరవబడాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు సీదోను ద్వారా దెకబోలి ప్రాంతం మీద గలిలయ సముద్ర తీరం వచ్చాను. అప్పుడు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చారంట. చెవుడు గల నత్తివాణిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారంట. యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాని మీద చెయ్యి ఉంచగానే ఆయనను వేడుకొని మరి వాని మీద చెయ్యి పెట్టమని అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారంట. ఎవరి మీద? చెవుడు ఏముంది? చెవుడు నత్తి
మాట సరిలేనివాడు. అతని మీద చేయి పెట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఆ సమూహంలో నుండి వారిని ఏకాంతంగా తోడుకొని పోయి, ఎక్కడి నుంచి అక్కడ చాలామంది సమూహం ఉన్నారు, చాలా మంది గుంపు కూడి ఉన్నారు. అయితే ఆ సమూహంలో నుండి అక్కడున్న వారిని ఏకాంతంగా తీసుకెళ్ళాడంట. అంటే సపరేట్గా తీసుకెళ్ళి తోడుకొని పోయి వాని చెవులలో వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడుచుచు ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు ఏంటిది? తెరవబడుట అంటే చెవులు తెరవబడును గాక. అంటే వినికిడి లేదు వానికి, మాట వినికిడి లేదు. ఆ చెవుడు గలవాడు, నత్తివాడు, అతన్ని ఆ నారిక సరి చేయబడాలి, మాట సరి చేయబడాలి, చెవులు వినపడాలి అని ఆయన తెరవబడును గాక అంటున్నాడు. ఎఫతా అంటే తెరవబడును గాక. ఆమేన్. తెరవబడును గాక అంటే ఏదైతే మూయబడిందో దాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఒక మనిషిలో సాతాను మూసివేస్తాడు. చూడండి, చాలామందికి కొంత గర్భఫలం మూయబడి ఉంటుంది. గర్భఫలము మూయబడి ఉండి వారికి సంతానం కలగదు. దేవుడు ఏమంటున్నాడు? గర్భము నేను ఇచ్చివాడనే కానీ మూయవాడను కాదు అంటున్నాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గర్భఫలం లేని బిడ్డలకు అది గర్భఫలము దేవుడు ఎప్పుడు మూసివేయడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. నేను మూయవాడను కాదు, గర్భఫలం తేనువాడను అంటున్నాడు. వారి మీద సాతాను క్రియో, ఏ శాపమో, ఏ పాపమో పని చేసి ఆ గర్భఫలం మూయబడుతుంది తప్ప వేరే విధముగా అది జరగదు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. చెవుడు గల వ్యక్తికి అది వాడికి పుట్టుకతోనే వినబడట్లేదు, కత్తి మాటలుగా ఉంది, మరి మూయబడి ఉంది. ఆ సాతాను మూసివేసి ఉన్నది, వాడి మాటలు లేకుండా, చెవులు వినపడకుండా మూసివేయి. దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తెరిపింపజేస్తున్నాడు. హల్లెలూయా. మరి గుడ్డివాడి కళ్ళు కూడా దేవుడు తెరిచాడు కదా, అవునా? గుడ్డివాడి కళ్ళు కూడా తెరిచాడు. గుడ్డివారికి స్వస్థత ఇచ్చాడు, అవునా? అనేకులు స్వస్థపరిచాడు ప్రభు. అక్కడ చెవిటి వాడిని, ఆ నత్తి మాటలు గల వాడిని విడుదల చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఆ బంధకాల నుంచి, స్వస్థత నుంచి విమోచన దయచేస్తున్నాడు. అప్పుడు ఏముంటుంది? ఆ చెవిటి వాడికి, నత్తి వాడికి ఎంత ఆనందం ఉంటే వాడి తలల మీద నిత్యానందముగా, సంతోషముగా వస్తాడా లేదా మందిరానికి? చెవులు తెరవబడినాక, మాట వచ్చినాక వాడు మందిరానికి పరిగెత్తుకుంటూ రాడు. హల్లెలూయా. మరి దేవుని ప్రజల యొద్ద కూడా దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు. చాలామందికి స్వస్థత లేదు, దయ్యాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తారు. ఎందుకు ఉండవు? స్వస్థతలు ఎందుకు ఉండవు? సాతాను చాలామందిని గలిబిలి చేస్తలేదా? చాలామందిని గలిబిలి చేస్తాడు. అలాంటి కార్యాలు జరుగుతున్నాయి. సాతాను ఏలుబడి చేస్తున్నాడు. చాలామందికి అస్వస్థతగా ఉన్నవాళ్ళు, బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు, దయ్యాలు పట్టినవారు, చేతబడికి బాధపడుతున్నవారు, ఇవన్నీ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత, విడుదల దయచేయబడుతుంది. ఆ విడుదల, స్వస్థ పొందుకున్నవారు మరి ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రారు, పరుగెత్తుకొని వచ్చేది. వారి తలల మీద ఏముంటాయి? నిత్యానందము కలుగుతూ ఉంటుంది. నిత్యం వారు సంతోషించగలుగుతారు. ప్రభు ఇంత గొప్ప కార్యం చేసినారు. మరి వారు చెప్పకుండా ఉంటారా? వారి జరిగిన కార్యాన్ని బట్టి సంతోషించకుంటూ ఉంటారా? చాలా సంతోషపడతారు. ఇప్పుడు మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా దేవుడు ఏదైనా కార్యం చేస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుంది? చాలా సంతోషం కలుగుతుంది. మరి పాప విషయంలో కూడా మరి ఏంటంటే సంజనకి సీట్ రావాలని, హాస్టల్ సీట్ రావాలని, గురుకుల సీట్ రావాలనేసి వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్లో రాలేదు, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మళ్ళీ ప్రేయర్ టవర్కి వచ్చారు, నల్గొండ ప్రేయర్ టవర్కి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత మండే రోజు అయితే మరి దాంట్లో వస్తుంది, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. సందేహం లేకుండా వస్తుంది అంతే. ఇంకే మనం చేసే ప్రార్థన ఇంత చేస్తే ఎందుకు రాదానికి? ఆ రోజు
పలకటం జరిగింది. తెల్లారి ఏం జరిగింది, ఆమెకు సీట్ రావటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ పాప కుటుంబానికి ఎంత సంతోషం, చాలా సంతోషం కదా. హల్లెలూయా. దేవుడు కార్యం చేసినప్పుడు వారిలో ఏముంటుంది, సంతోషము ఉంటుంది. మరి దుఃఖము నిట్టూర్పు ఏమైంది, ఎగిరిపోయింది. హల్లెలూయా. ఒక నిట్టూర్పుతో ఉన్నాడు. ఫస్ట్ కౌన్సిలింగ్ రాకపోతే వాళ్ళ తండ్రి అయ్యో అని చాలా నీరసం అయిపోయాడు. నిట్టూర్పుతో అయిపోయాడు. అబ్బా ఎలా కాయించాలి అనుకున్నాడు. నిట్టూర్పులో అయిపోయాడు. నిట్టూర్పు అంటే ఇప్పుడు అర్థమైందా, ఫస్ట్లో అన్నాడు నిట్టూర్పు అంటే నాకు అర్థం. పాపకు సీట్ రాలేదు అని చెప్పినప్పుడు నువ్వు ఎంత నిట్టూర్పులో ఉన్నావో, ఎంత బాధలో ఉన్నావో, అదే నిట్టూర్పుతో, అది నిట్టూర్పు అంటే. ఆ నిట్టూర్పుని దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఎగిరిపోయేలాగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు, ఆనందం సంతోషాన్ని దేవుడు ఉంచాడు. వారి తలల మీద ఏముంది, ఆనంద సంతోషాలు ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరి తలల మీద ఏముంది, నిత్యానందం ఉండున్నాడు. నిత్యానందము. మరి దేవుడు అట్లాంటి ఆనందాన్ని యెహోవా విమోచించిన జనులు మరి నిత్యానందంలో నడిపించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం బాధపడినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు బాధపడినప్పుడు దేవుడు దిగి వచ్చి వారి నిట్టూర్పులను ఎగిరిపోయేలా చేశాడు. చేశాడా లేదా? గొప్ప కార్యం చేశాడు. ఇజ్రాయెల్ పక్షాన గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి బాధను, దుఃఖమును, వారి నిట్టూర్పులన్నీ కూడా ఎగిరిపోయేలాగా చేశాడు ప్రభు కదా. మరి మనని కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. మన ప్రతి సమస్యను చూస్తున్నాడు, మన ప్రతి కష్టమును చూస్తున్నాడు. ఆయనే మన నిట్టూర్పులన్నిటిని కూడా తొలగించును గాక. ఆమేన్. నిట్టూర్పులు వస్తూనే ఉంటాయి, కానీ మరి ప్రభువుని తలుచుకున్నాడు, ప్రభువులో ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ నిట్టూర్పులన్నీ కూడా తీసివేస్తాడు. అవన్నీ కూడా ఏమవుతాయి, ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా, నిట్టూర్పు ఎగిరిపోవాలని నువ్వు మాట్లాడినావు తండ్రి ప్రభా. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నిట్టూర్పులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో వారి నిట్టూర్పులు ఎగిరిపోవును గాక. వారి దుఃఖములు అయా వారి నిట్టూర్పులు ఎగిరిపోవును గాక తండ్రి ప్రభా. అయా మరి కుటుంబ సభ్యులకు, మీరు వచ్చిన కుటుంబాలకు తండ్రి ప్రభా నీ క్షేమము, నెమ్మది దయచు, నీ నిత్యానందము దయచు, ఆనంద సంతోషాలు వారి కుటుంబంలో కలుగును గాక తండ్రి. నీ దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక తండ్రి ప్రభు. వారికి మంచి ఆరోగ్యములు కలుగును గాక తండ్రి ప్రభు. అయా మరి సాతాను బంధకాల నుంచి, అపవాది క్రియల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. నూతనమైన కార్యములు జరుగును గాక తండ్రి ప్రభు. అయ్యా నీవే వీరి పక్షమున ఉండము, వీరి పక్షాన తోడుగా ఉండి నడిపించండి తండ్రి ప్రభా. మరి నిత్యానందంలోకి విని నడిపించండి తండ్రి ప్రభా. నీ విమోచించిన ప్రజల పక్షమున నువ్వు కార్యములు చేయగల దేవుడు తండ్రి ప్రభా. వీరి పక్షంలో నీ కార్యములు జరిగించి ఈ నామానికి మహిమకరంగా వినించుకోండి. నీ సాక్షులుగా ఈ కుటుంబాన్ని ఎంచుకోమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. ఈ సన్నిధి నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపచేయమని, ఎవరైతే దుఃఖములో, నిట్టూర్పులో, నిరుత్సాహంలో, అధైర్యంలో కృంగిపోయి ఉన్నారో ఇప్పుడు యేసు నామములో వారిని ఇప్పుడే తాకండి ప్రభువా. వారిని ఇప్పుడే ముట్టండి ప్రభువా. వారి నిట్టూర్పులు ఎగిరిపోవును గాక తండ్రి ప్రభువా. ఇప్పుడే వారికి సంతోషము కలుగును గాక. ఇప్పుడికే వారికి ఆనందము కలుగును గాక. నీవే ఆశీర్వదించి వారిని బలపరిచి దీవించుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్.